మనం చూసాం కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం ఎన్నో ప్రచారాలు చేశారు, అబద్ధ ప్రచారాలు. మాట్లాడితే అందులో ఏదో జంతు కొవ్వు కలిసిందని, లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని, పంది కొవ్వు కలిసిందని మొదట ప్రచారం చేశారు. మళ్ళీ చెప్పారు నెయ్యి ఎక్కడైనా 330కి వస్తుందా, 350 రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అనేసి అతనే మాట్లాడడం జరిగింది. మొన్న తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ఏం చెప్పింది, అందులో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలవలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు లడ్డు మీద ఇలాంటి ప్రచారం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తేలిన విషయం ఏంటంటే ఇందాపూర్ అనే కంపెనీకి 680 రూపాయలకి కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఇందాపూర్ ఏది అనేసరికి హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది.